అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 34. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవి అని చెప్పెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వక స్తుతులు, స్తోత్రములు, వందనాలు, నమస్కారములు, ఆరాధన చెల్లిస్తున్నాం. పూజనీయుడా, పూజార్హుడా, నీకు వందనాలు. స్వామి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ మల్కాజ్గిరిలో అగాపే సంపూర్ణ సువార్త సహవాస శాఖ, సంఘ శాఖ, ఓఫిర్ మినిస్ట్రీస్ బ్రాంచ్ చర్చ్ 12 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, స్థలాలు మార్చవలసి వచ్చినా, మా ప్రభువా, మరి నన్ను నీవు అనుగ్రహించిన సహాయ కాపరిగా మా ప్రభు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఇంకా అంతకుముందు సహకారులుగా ఉండినటువంటి దైవజనులను మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచి 12వ వార్షికోత్సవం వరకు నడిపించిన గొప్ప దేవా, నీ 2వ రాకడ వరకు, అది ఎన్నేండ్లైనా సరే అంతవరకును మీరు మాకు తోడుగా ఉండి నడిపించి సహాయము చేసి కాపాడి సంరక్షించి ప్రభు విజయోత్సవముతో ఊరేగిస్తూ కడబూరు ధ్వనించేదాకా మరి మేము రజతోత్సవం, ఆ తర్వాత స్వర్ణోత్సవం కూడా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ఆ స్వర్ణోత్సవం జరిపే లోపలనే మేమందరం మధ్యాకాశంలో సమకూడి మిమ్మల్ని ఆరాధించాలని ఆశిస్తున్నాం. మేము 50 ఏళ్ల పండగ జరుపుకోకముందే మేమందరము ఎత్తబడాలి, కడుబూరం రోగాలని ఆశిస్తున్నాం. తండ్రి, మాకైతే తెలియదు కాలములు, సమయములు నీ ఆధీనమందున్నవి, ఎప్పుడు ఎత్తబడతామో తెలియదు. కానీ ఎత్తబడే వరకు ఆర్పజాలని జ్వాలగా, మండుచు ప్రకాశించే దివిటిగా ఈ స్థానిక సంఘం వెలుగుతూ, మండుతూ, ప్రకాశిస్తూ, పరిమళిస్తూ, ప్రజ్వలిస్తూ ఉండడానికి సహాయం చేయండి. కన్న తండ్రి, సంఖ్యలో అభివృద్ధి చేయండి, ఆధ్యాత్మిక అంతస్తులో అభివృద్ధి చేయండి. ఈ చిన్న స్తోమమును దీవించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి నీ ప్రత్యక్షతనిచ్చి పంపండి. యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒకే ఒక్క విషయము మీద మీ దృష్టిని ఆకర్షించి ముగించాలని ఆశిస్తున్నాను. దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను నేను మీకు అనుగ్రహించును. అక్కడి నుంచి ఒక టాపిక్ మనం సేకరిద్దాం, డిరైవ్ చేద్దాం. అక్కడి నుంచి ఒక అంశాన్ని మనం సేకరిద్దాం. దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను నేను మీకు అనుగ్రహించదును. దావీదు అంటే ఒక వ్యక్తియా సమూహమా? దావీదు అనేవాడు ఒక వ్యక్తియా సమూహమా? ఒక వ్యక్తి. 100% రైట్. మీకు అనుగ్రహింతును అంటే బహువచనమా, ఏకవచనమా? అంటే ఒక వ్యక్తికి అనుగ్రహించిన వరములు కొత్త నిబంధనలో అనేక మందికి అనుగ్రహిస్తానంటున్నాడు. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. ఇక్కడ మనం డిరైవ్ చేసే ప్రిన్సిపల్ ఏంటంటే, కొత్త నిబంధనలోని సంఘము, పాత నిబంధనలోని వ్యక్తులు, వీళ్ళను మనం ప్యారలల్గా చూడాలి. పాత నిబంధనలోని వ్యక్తులందరూ కొత్త నిబంధన సంఘమునకు ముంగురుతులు. దావీదు
కొత్త నిబంధన సంఘానికి ముంగురుతు. అబ్రహాము కొత్త నిబంధన సంఘానికి ముంగురుతు. కొత్త నిబంధనలో వ్యక్తులకు ప్రాధాన్యత ఉండదు, సంఘానికి ప్రాధాన్యత. ఈ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మనం నేర్చుకొని మనం వెళ్ళిపోవచ్చు, ముగించుకోవచ్చు. ధ్యానం చేయండి, దేవుడు మీతో అనేక సంగతులు మాట్లాడతాడు. పాత నిబంధనలో ఒక ఏలియా ఉన్నాడు. కొత్త నిబంధనలో చాలామంది నన్ను అడిగారు, మీరు అంత్యకాలపు ఏలియా అవునా కాదా అని. నేను చెప్పాను, నన్ను అట్లా చెప్పి ఇన్సల్ట్ చేయకండి అని చెప్పాను. ఏలియా అని మీరు నన్ను అవమానిస్తున్నారు. కొత్త నిబంధనలో ఏలియా ప్రవక్త ఉండడు. ఏలియా వంటి ఆత్మయు శక్తి కలిగిన సంఘం ఉంటుంది. కొత్త నిబంధనలో ఏలియా వలె మాట్లాడే కొన్ని లక్షల మందిని తయారు చేసే ఆధ్యాత్మిక తండ్రిని నేను ఏలియాను కాదు, నా కొడుకులు కూతుళ్ళు లక్షల మంది ఏలియాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నేనెవరిని అంటే, ఈ లక్షల మంది ఏలియాలను తయారు చేసి వాళ్ళను పెంచే దాదిని, వాళ్ళని ఎత్తుకొని పాలిచ్చి పెంచే దాదిని. సంఘము దేవునిది, నాది కాదు. ఇక్కడ వ్యవస్థ మారిపోయింది. పాత నిబంధన ప్రవక్తలు వ్యక్తులు, వారందరూ కొత్త నిబంధన సంఘానికి ముంగురుతులు. అంటే ఆ పాత నిబంధన ప్రవక్తల లక్షణాలన్నీ కొత్త నిబంధన సంఘానికి ఉండాలి. పాత నిబంధన వ్యక్తులకున్న వరములు కొత్త నిబంధనలో సంఘానికి ఉండాలి. వాళ్ళకున్న రోషము, పౌరుషము, పట్టుదల కొత్త నిబంధనలో సంఘానికి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, యెహెజ్కేల్ ఉన్నాడు. యెహెజ్కేల్ అంటే దేవుడే నా బలం, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. యెహెజ్కేల్ అనే అనుభవం, దేవుడే నా బలము అనే అనుభవం ఇప్పుడు ఈనాడు సంఘంలో ఒక్కడికి ఉండాలన్నా అందరికి ఉండాలా? అందరికీ ఉండాలా. ప్రతి బార్న్ అగైన్ క్రిస్టియన్కి, నూతన జన్మనెత్తిన ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఈ అనుభవం ఉండాలి. దేవుడే నా బలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ వ్యక్తులు, ఇక్కడ సంఘాలు. వ్యక్తులకు ఉన్నటువంటి లక్షణాలు, కృపావరములు, అభిషేకము, వారు పొందినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మొత్తం భూప్రపంచములో ఉన్న సంఘములన్నీ పొందాలి. అలా పొందటానికి కృషి చేసే సంఘమే ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. మనము ఒక స్పెషల్ చర్చ్. ఎందుకంటే ప్రతి ఒక్కడు స్పెషల్ కావాలని పోరాడే చర్చ్ ఇది. అందుకే ఈ స్పెషల్ చర్చ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు డినామినేషన్ అడ్డుగోడలు బద్దలైపోవాలి. సకల డినామినేషన్ల క్రైస్తవులు ఏకమైపోవాలి. ఏకమై ప్రతి ఒక్కొక్కడు ఒక ఏలియా కావాలి, ప్రతి ఒక్కడు ఒక ఎలీషా కావాలి, ప్రతి విశ్వాసి ఒక దావీదు కావాలి. ఇక అందరూ ఆ భక్తుల పేర్లు మీరు చెప్పుకోండి, నేను మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఇంటికి వెళ్ళి మీరు ధ్యానం చేసుకొని అప్లై చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అన్వయింపు ఉండాలి. అబ్రహాము మొదలుకొని ఇంకా వెనుక హనోకు మొదలుకొని, అక్కడేమో వ్యక్తులు, ఇక్కడేమో సమూహం. ఒక అవుట్స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే హనోకు కొనిపోబడెను, మరణము చూడకుండా కొనిపోబడెను. మరి కొత్త నిబంధనలో ఆ అనుభవం ఎవరికి ఉంటుంది? మొత్తం సంఘానికి, సార్వత్రిక సంఘానికి.
whole church is a team of Enochs, bunch of Enochs. మొత్తం కొత్త నిబంధన సంఘం అంతా హనోకులు. ఎందుకంటే హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అలాగా 1 కొరింథీ 15:52 నుండి క్రిందికి, సహోదరులారా మీకు ఒక మర్మము తెలియజేయుచున్నాను, మనమందరము నిద్రించము గాని అందరము నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే అందరము మార్పు పొందుదుము. 1 తెస్సలోనిక 4లో చెబుతాడు, మనమందరము ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. హనోకు కొనిపోబడెను, మనమందరమును కొనిపోబడేదము. కాబట్టి దావీదు అన్నాడు, మీకందరికీ అన్నాడు. అక్కడ ఒక ప్రిన్సిపల్ మనం సేకరించాం. ఏంటంటే పాత నిబంధనలోని వ్యక్తులు, భక్తులు రెండవ రాకడ సమయం వచ్చేసరికి మొత్తం ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజానికి వాళ్ళు ముంగురుతులు అన్నమాట. అంటే అర్థం ఏంటి? దావీదు మాట్లాడిన లాంగ్వేజ్ మొత్తం క్రైస్తవులందరూ మాట్లాడతారు. అదే రాకడ సిద్ధపాటు. దావీదు మాట్లాడిన భాష ప్రతి క్రైస్తవుడు మాట్లాడడమే పెండ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు. ఏలియా మాట్లాడిన మాటలు, భాష ప్రపంచవ్యాప్తంగా అన్ని డినామినేషన్లలోని క్రైస్తవులు మాట్లాడడమే పెండ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు. ఇంకా అది పెద్ద సబ్జెక్ట్. అది దాని మీద ఒక 50 పుస్తకాలు రాయొచ్చు. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. మీకు నోట్స్ అంటూ మీకు ఉండాలి. నేను ప్రారంభంలో బైబిల్ చదివే రోజుల్లో నాకంటూ 200 పేజెస్ నోట్బుక్ పెట్టుకొని నోట్స్ రాసుకునేవాడిని. ఏదన్నా ఫ్రెష్ తలంపు దేవుడిస్తే డేట్ వేసి అది అవుట్లైన్ రాసుకునేవాడిని. బైబిల్ స్టడీ అనేది ఉండాలి. అదే మనకు ఆక్సిజన్, అదే మనకు అసలైన కిరీటం, అదే మనకు ఆహారం, మన సర్వం అదే. పరలోకానికి వెళ్ళకముందు, యేసయ్యను ముఖాముఖి చూడకముందు ఈ భూమి మీద మనము సాధించగలిగిన అతి ఉన్నతమైన పదవి, అతి ఉత్తమమైన సుఖము, సంతోషం బైబిల్ పరిశోధన మాత్రమే. బైబిల్ను చదవండి. ఇక్కడుంది వజ్రాలు కానీ ఇది వదిలిపెట్టేసి మూసిపెట్టేసి ఎప్పుడో ఒకసారి క్రిస్మస్కు స్టార్ పెట్టినోడు అంత దరిద్రుడు ఇంకొకడు లేడు. ఎందుకు ఆ స్టార్? ఎందుకు స్టార్ నువ్వు పెట్టడం ఏంటి? బైబిల్ పరిశోధకుడు అయితే దేవుడు తన ప్రత్యక్షతలతో నిన్ను నింపితే నువ్వే ఒక స్టార్ అయిపోతావు. స్టార్ నువ్వు పెట్టడం కాదు, నిన్నే ఒక స్టార్ చేస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హనోకు మొదలుకొని అబ్రహాము, నోవహు తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, ఏలియా, ఎలీషా, వీళ్ళందరూ కూడా మనము ఉండవలసిన రీతి, మొత్తం విశ్వాసులు ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా పని చేయాలి, ఎలా ఆరాధించాలి, ఎలా దేవుని కొరకు పోరాడాలి అని మనకు నేర్పించి మార్గము చూపినటువంటి నక్షత్రాలు వాళ్ళు. వాళ్ళు అలాగా ఉన్నారు అని చెప్పుకోవడం కాదు, ఇవాళ నేను అలాగ ఉండాలని చెప్పుకోవాలి. యెహెజ్కేల్ అంటే చెప్పాను, దేవుడే నా బలం. ఇప్పుడు మాటి మాటికి మనం ఏలియా 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 అని చెప్పుకుంటాం కదా. ఏలియా అంటే అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు. ఎలైజా, జెహోవా ఇస్ గాడ్, ఇంకెవరు కాదు, యెహోవాయే దేవుడు. దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఎంతమంది ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన మనకు తండ్రి. ఏలియా చేసిన పోరాటం అది, ఏలియా జీవన సందేశం అది.
తన ప్రార్థనా జీవితం ద్వారా ఇశ్రాయేలు జనాంగం అంతటిని అదే తీర్మానానికి నడిపించాడు. కర్మెలు కొండ దగ్గర ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ సాగిలపడి ఏం చెప్పారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. దానికి అర్థం వారు హెబ్రీ భాషలో ఏలియా 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 అని కేకలేశారు. వాళ్ళు పెట్టిన కేకలవి. మనం ఇప్పుడు అంచె దినాల్లో ఉన్నాం. మరి మన సందేశం ఏంటి? ప్రపంచానికి యేసే దేవుడని నిరూపించాలి, యేసే రక్షణ మార్గమని నిరూపించి ఒప్పించి చాయిస్ వాళ్లకు వదిలేయాలి. ముందు లాజికల్గా ప్రూవ్ చేయాలి, తర్వాత ఒప్పుకుంటాడో ఒప్పుకోడో వాళ్ళకే ఆ నిర్ణయం వదిలేయాలి. కానీ నిరూపించే వరకు మన పని, మన సందేశం ఏంటంటే మన నడక, మన ప్రవర్తన, మన సందేశం అంతా చూస్తే ప్రజలకు ఒక ధ్వని వినబడుతూ ఉండాలి. తరతరాలలో, యుగ యుగాలలో, జగజగాలలో యేసే దేవుడు, యేసే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొత్తం వీళ్ళందరూ ఇర్మియా కానీ, యెషయా కానీ, ప్రవక్తలందరూ కూడా ఆనాడు వాళ్ళు ఆ పరిచర్య చేశారు, మనం ఇవాళ ఇట్లా రక్షణ పొందాం అని అది ఇది విడదీసి చూసినంత వరకు మనకు దారి దొరకదు, గమ్యం చేరలేము, ఏం తయారు కావాలో అర్థం కాదు. అసలు నువ్వు యేసు రాకడ కొరకు సిద్ధపడడం అంటే అర్థం ఏంటి? పెళ్లి కుమార్తె సంఘము తన్ను తాను సిద్ధపరచుకున్నది అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఆ ప్రవక్తల యొక్క స్వభావమును, అనుభవాలను, వారు పొందిన వరములను మొత్తం ప్రపంచ క్రైస్తవ సమాజం పొందుకున్నదన్నమాట. అదే సిద్ధపాటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సిద్ధపాటు అందరికీ రావాలి అని ప్రార్థన చేసి సిద్ధాంతపరంగా వారి సందేహాలు, సంశయాలు తీర్చి మీరందరూ ఏలియాలు కండి, మీరందరూ ఎలీషాలు కండి, అందరూ హనోకులు కండి అని బతిమాలుకుంటూ, గద్దిస్తూ, హెచ్చరిస్తూ ఉపదేశం చేస్తున్నటువంటి సంఘము ఓఫీర్ మినిస్ట్రీస్ అండ్ అగాపే ఫుల్ గాస్పెల్ చర్చ్. అన్ని డినామినేషన్లను మనం ప్రేమిస్తాం, ఎవరిని తృణీకరించాం. ఈ విషయంలో మనం మరి మన ప్రియ తండ్రి గారు ఆధునిక ప్రవక్తలలో అగ్రగణ్యుడు ఫాదర్ ముంగమూరు దేవదాసయ్య గారు నేర్పినటువంటి పాఠాన్ని మనము త్రికరణ శుద్ధిగా మనం పాటిస్తాం. ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ కానీ, ఏ మతమును కానీ మనము దూషించరాదు, ద్వేషించరాదు. అన్ని సంఘాలు మనవే. బ్యాప్టిస్ట్ మనదే, పెంతెకోస్తు మనదే, హెబ్రోన్ బ్రదరన్ మనదే, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మనదే, అందరూ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మనదే, వెస్లియన్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్ మనదే, ఇంకా పేర్లు చెప్పని సంఘాలు అన్నీ మనవే, అన్నీ మన సంఘాలే. ఎందుకంటే వారిలోనూ మనలోనూ ప్రవహించే యేసు రక్తం ఒక్కటే కాబట్టి, వారందరిలోనూ మనలో నివసించే పరిశుద్ధాత్మ ఒక్కడే కాబట్టి, ఎవరు మనం అందరికంటే సుపీరియర్ అని మనం అనుకోవడం లేదు. మనకున్న స్పెషాలిటీ ఒకటే. మీరందరూ చవటలు, వెధవలు, మేమే గ్రేట్ అనుకునే సంఘం అన్నది కాదు. అలా అనుకునే డినామినేషన్స్ ఉన్నాయి. మేమొక్కటే ఎత్తబడే సంఘం, మిగతా వాళ్ళందరూ విడవబడతారు. మేమే పెళ్లి కుమార్తె సంఘం, మిగతా వాళ్ళందరూ వేస్ట్ ఫెలోస్ అని చెప్పే సంఘాలు ఉన్నాయి. ఓఫీర్ మినిస్ట్రీస్ యొక్క సందేశం అది కాదు. పెళ్లి కుమార్తె సంఘం అంటే ఏ డినామినేషను కాదు. అన్ని డినామినేషన్స్లో గోధుమలు, గురుగులు కలిసే పెరుగుతున్నాయి. ఇది యేసయ్య చెప్పిన మాట.
అన్ని డినామినేషన్స్లో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. అచ్చంగా స్పెషల్గా గురుగుల పొలం ఎవడు పెంచడు. స్పెషల్గా గోధుమలు ఉండవు, స్పెషల్గా గురుగులు ఉండవు. గోధుమలు ఎక్కడుంటే అక్కడే గురుగులు పెరుగుతాయి. వధువు సంఘం అనగా హెబ్రోను కాదు, బ్రదరన్ కాదు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదు, పెంతకోస్తు కాదు, ది పెంతకోస్తు కాదు, ఇండియా పెంతకోస్తు కాదు. వధువు సంఘం అంటే ఓఫిర్ మినిస్ట్రీస్ కూడా కాదు, మెథడిస్ట్ కాదు, ఏది కాదు. అన్ని సంఘములలోని గోధుమలు, అన్ని సంఘములలోని యథార్థవంతులైన దేవభక్తి సాధకులు ఎత్తబడతారు. వీళ్ళందరూ మధ్యాకాశంలో మహాసమూహముగా అసెంబ్ల్ అయినప్పుడు వధువు సంఘం అక్కడ కనబడుతుంది, భూమి మీద కనబడదు. భూమి మీద ఎప్పుడు కనబడేది గోధుమలు గురుగులు కలిసిన మిశ్రమ సమూహమే కనపడుతుంది. కానీ పెళ్లి కుమార్తె సంఘం భూమి మీద మనం చూడలేము, మధ్యాకాశంలో చూస్తాం. కనుక నేను నడిపే సంఘంలో కూడా కొన్ని గురుగులు ఉండొచ్చు అని నేను ఎంతో కాలంగా చెప్పాను. ఓఫిర్ మినిస్ట్రీస్కి వచ్చినంత మాత్రాన వాడు ఒప్పలు కుప్ప అనేది ఏం లేదు. నా దగ్గర కూడా కొన్ని గురుగులు ఉంటే ఉండొచ్చు అన్న. ఇప్పుడు ఈ మధ్య కొందరు బయటపడ్డారు, ఇంకా రాను బయటపడతారేమో తెలియదు. నా కాళ్ళు నువ్వే దేవుని ప్రవక్తవు, నువ్వే భూమి మీద నువ్వే దేవుని తర్వాత నువ్వే అని చెప్పి అన్ని డబ్బా వాయించి అప్పుడంతా లోపల అనుకుంటూనే ఉన్నా, చూద్దాం లేరా నీ సంగతిని, ముందు టైం గడుస్తూ ఉంటే తెలుస్తుందని. నేను చెప్పాను, నేను ఎవరిని కూడా మొత్తం నమ్మన్నా. ఇన్ని ఏండ్ల వయసులో నేను ఇన్ని ఎదురు దెబ్బలు తిని కూడా నేను ఏమాత్రం ధైర్యంగా ఉన్నటువంటి కారణం ఏంటంటే యేసయ్య ఒక్కరిని నేను కంప్లీట్గా నమ్ముతా, మిగతా అందరినీ నమ్మినట్టు నటిస్తా. అందుకని ఎవడైనా నాకు ఇటువంటి ద్రోహం చేస్తే అంతే కదా, నువ్వు మనిషివే కదరా. దేవుడైతే మారడు కానీ మానవుడు ఎప్పుడైనా మారవచ్చు. సరే అనుకుంటా, అసలు లైట్ తీసుకుంటాను అనమాట. ఉంటే మంచిదే, నాకు అందరూ కావాలి. నిష్కారణంగా నన్ను ద్వేషిస్తే నేనేం చేస్తాను? వీడొక గురుగు, సంఘంలో ఒక పురుగు అనుకుంటా పోతే పోయింది. కనుక అన్ని సంఘాలలో ఈ సంఘం ఆ సంఘం అనే పేర్లు అనవసరం. ప్రతి సంఘంలో గోధుమలు ఉంటారు, గురుగులు ఉంటారు. మనం చేయాల్సింది ఏంటంటే మనము గోధుమలుగానే ఉండాలి, గురుగులుగా మారకుండా జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అన్ని సంఘాలలోని గోధుమలు కడబూర ధ్వనించినప్పుడు ఎత్తబడతారు. మధ్యాకాశంలో వాళ్ళందరూ ఒక చోట, ఆ యథార్థవంతులైన భక్తులందరూ అసెంబ్ల్ అయినప్పుడు అక్కడ మనం చూసేది వధువు సంఘము, పెండ్లి కుమార్తె సంఘం. ఆ సంఘము భక్తులందరి లక్షణాలు కలిగి ఉంటుంది. పాత నిబంధన ప్రవక్తల భక్తుల లక్షణాలన్నీ కలిగి ఉండేదే మధ్యాకాశంలోని పెండ్లి కుమార్తె సంఘం. అక్కడ కనబడే పెండ్లి కుమార్తె సంఘంలో ప్రతి ఒక్కరూ ఒక హనోకు, ప్రతి ఒక్కరూ ఒక అబ్రహాం, ప్రతి ఒక్కరూ ఒక ఏలియా, ప్రతి ఒక్కరూ ఎలీషా, ప్రతి ఒక్కరూ దావీదు. అక్కడ వ్యక్తులకు ఇచ్చిన అభిషేకం సమూహానికి ఇస్తాడు ఆయన. అలా పొందిన సమూహమే పెళ్లి కుమార్తె సంఘం అవుతుంది. అట్టి సంఘముగా మనము తయారు కావాలి. అన్ని డినామినేషన్లు అటువంటి సంఘముగా తయారు కావడానికి మనం విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, సత్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి. మరి ప్రభు రాకడ బహు సమీపము. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. మనకి ఇంకెంతకాలం భూమి మీద ఆయుష్కాలమో అది కూడా తెలియదు. మిగిలిన సమయం అంతా మనము విజృంభించి పని చేయాలి.
పూర్తి స్థాయిలో పనిచేయాలి. ఇంకా ఏ మాత్రము మనం నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. చాలా సమయం మూసుకొచ్చేస్తూ ఉంది. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ మీద అరబ్ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మరి అరబ్ యుద్ధాలు ఇంకా 5-6 జరుగుతాయి. 5-6 జరిగిన తర్వాత అరబ్ నేషన్స్ అన్నీ బలహీనమైపోతాయి. ఇజ్రాయెల్ చాలా నిశ్చింతగా నివసించే రోజుల్లో రష్యన్ ఇన్వేజన్ జరుగుతుంది. రష్యా దండెత్తుతుంది సైనిక మిత్ర దేశాలతో. అంతే. ఆ తర్వాత కొద్ది రోజులలో 10 మంది అరబ్ దేశాలు ప్రపంచ ఏకప్రభుత్వాన్ని స్థాపిస్తారు. అందులో 11వ రాజుగా అబద్ధ క్రీస్తు చేరుతాడు. వాడు ఇశ్రాయేలుతో సంధి ఒప్పందం సంతకం చేస్తాడు. దాంతో 70వ వారం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కరెక్ట్గా 42 నెలలకు వధువు సంఘం ఎత్తబడుతుంది. టైం దగ్గరకు వచ్చేసింది కనుక మనకు వ్యర్థమైన విషయాల మీద మనసు పెట్టడానికి, కొండెములు ఆడడానికి, ఒకరినొకరు ద్వేషించడానికి, శరీర కార్యాల్లో పరిగెత్తడానికి ఇప్పుడు సమయం కాదు, అయిపోయింది. సమయం అయిపోయింది. ఇప్పుడు ఇంకా లోకం వెంబడి పరిగెడుతూ ఉంటే, శరీర కార్యాలు వెంబడి పరిగెడుతూ ఉంటే నష్టపోయేది మనమే. ఒకప్పుడు అజ్ఞాన కాలాలు, ఇప్పుడేమో విజ్ఞాన కాలం. దేవుని టైం టేబుల్ అంతా మనకు తెలిసిపోయింది. రాకడ ధ్వని, యేసయ్య అడుగుల చప్పుడు వినబడుతూ ఉంది. మనము మెళుకువగలిగి జాగ్రత్త కలిగి సిద్ధపడదాం, అందరినీ సిద్ధపడుద్దాం. పెండ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడదాం. గొర్రెపిల్ల పెండ్లి విందు కొరకు మనమందరం కూడా ఆయత్తపడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం రండి. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవానికే స్తోత్రములయ్యా స్వామి. నీ మహా కనికరమును బట్టి స్వామి ఈ దినమున మీరు నాతో మాతో మాట్లాడినారు, నీకు స్తోత్రాలు. పరిశుద్ధ ప్రభువా, మరి ఈ సందర్భంగా అందరము నీ సన్నిధి చేరిన మా ప్రియమైన సహోదరులు నోబుల్ను జ్ఞాపకం చేసుకున్నాం. మంచి మాదిరి మా ముందు నిలబెట్టిపోయినాడయ్యా కుమారుడు. తనకున్నటువంటి కమిట్మెంట్ అందరము కలిగి ఉండటానికి సహాయం చేయండి. అలాగే నోబుల్ కుటుంబాన్ని, సంఘంలో ఉన్న సహకారులందరి కుటుంబాలను ఆశీర్వదించండి. పరిశుద్ధ ప్రభువా, సార్వత్రిక సంఘానికి ఈ దినం మీరు చేసిన ఉపదేశం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు నాకు, ఇక్కడున్న మాకందరికీ మాత్రమే కాకుండా భూప్రపంచమంతటా చెదిరి ఉన్న సకల డినామినేషన్ల క్రైస్తవ సంఘాల సభ్యులందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఒక దావీదుగా సిద్ధపరచండి తండ్రి. మా మనస్సు మారాలి, మా ఆలోచన విధానము మారాలి. పరిశుద్ధ ప్రభువా, సహాయము చేయండి. దావీదు గొలియాతు మీదికి యుద్ధానికి వెళ్ళినట్లు రానున్న దినాల్లో మేము క్రీస్తు విరోధితో యుద్ధం చేయబోతున్నాం గనుక దావీదుకి ఇచ్చిన అభిషేకం, శూరత్వం మాకు దయచేయండి. దావీదు యుద్ధశాలి అని చెప్పబడింది. అలాంటి స్పిరిట్, అది ఆల్వేస్ రెడీ ఫర్ ద స్పిరిచువల్ బ్యాటిల్, ఆధ్యాత్మిక యుద్ధానికి ఎప్పుడూ సిద్ధపాటు మాకందరికీ దయచేయండి. భూమి మీద ఉన్న నీ బిడ్డలందరికీ దయచేయండి. డినామినేషనల్ అడ్డుగోడలను యేసు నామములో బద్దలు కొట్టేస్తున్నాం తండ్రి. అందరూ సత్యములోనికి వచ్చి ప్రతిష్ఠింపబడి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఆ బోధలో ప్రతి ఒక్కరు ప్రతిష్ఠితులై
పాత నిబంధన ప్రవక్తలు, భక్తులందరి యొక్క సామూహిక రూపముగా వధువు సంఘముగా సిద్ధపడుదురుగాక తండ్రి. ఈ గొప్ప ప్రణాళిక నెరవేర్చటానికి మీరే సమర్థులు. మాలో ఎవరికి అంత సామర్థ్యం లేదు, మాకు చేత కాదు నాయన. అందరినీ దీవించండి, వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని లేఖన పరిశోధకులను చేయండి. వాక్యమందు, ఉపదేశమందు ప్రతి ఒక్కరిని ఐశ్వర్యవంతులను చేయండి. యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరి వచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికి అన్ని డినామినేషన్లలోని గోధుమలు అనదగిన విశ్వాసులందరికీ, మరి ప్రత్యేకంగా 12వ వార్షికోత్సవం జరుపుకున్న ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మల్కాజ్గిరి సంఘ శాఖకును సభ్యులందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాదికి వాని సమస్త క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. అందరి